మిమ్మల్ని. ఎస్. ఇప్పుడు మీరేమన్నారు? అది మా ఫ్రెండ్స్ తోటి రాసి పెట్టుంటే గ్రీన్ చుడిదార్ అమ్మాయి నా వైఫ్ కావచ్చు అన్నాను. ఇక్కడ ఇన్ని కలర్స్ ఉండగా మీకు గ్రీనే కనిపించిందా? అది వెనక్కి తిరిగేసరికి స్ట్రైకింగ్ గా మీ కలర్ కనిపించింది, దాంతో అన్నాను. ఇట్స్ జస్ట్ క్యాజువల్. ఐ డిడ్ంట్ మీన్. ఎంత క్యాజువల్ అయితే మాత్రం ఇతరుల ఫీలింగ్స్ ని హర్ట్ చేసే రైట్ మీకు లేదు. లుక్ మేడం, ఐఎమ్ నాట్ సీరియస్. నేనేదో మామూలుగా అన్నదాన్ని. మిస్టర్, సొసైటీలో మీరు చాలా మర్యాదస్తులు. మీలాంటి వారు ఇలా మాట్లాడడం మర్యాద కాదు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. లుక్ మేడం, నేను నిజంగా బిహేవ్ యువర్సెల్ఫ్. అయ్య బాబాయ్, ఇంత చిన్న విషయానికి అంత మాటనే సరిపోతుంది ఏంట్రా? ఇదేంటమ్మా ఇంత పెద్ద షాపుకి తీసుకొచ్చావు? ఇక్కడ పట్టు చీరల మీద 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగా? విన్నారా బావగారు, మీ కాబోయే కోడలు ఎంత జాగ్రత్త పర్రాలో ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయదు. అందుకే శోభనానికి ఒప్పుకున్నా. పెళ్లి ఒప్పుకున్నావు. రండి రండి. బావగారు, పరాయి మగవాడితో పొర్రపాటును కూడా మాట్లాడదండి. అసలు విషయం చెప్పనా, మగపిల్లలు దాంతో మాట్లాడటానికి భయపడిపోతారండి. నిప్పండి, నిప్పు. టోటల్గా అదండి మా అమ్మాయి గురించి. హాయ్, మీతో కొంచెం మాట్లాడాలి. మేడం మేడం మేడం, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. లాక్కెళ్ళిపోతున్నాడు అన్నారు. ఏమిటిదంతా? ఓ ఐఎమ్ సారీ అండి. లుక్ మిస్, నేను చాలా ఓపెన్ అండ్ ఫ్రాంక్. ఏదైనా సరే మొహం మీద చెప్పేస్తుంటాను. అలానే పార్టీలో మాట్లాడాను. యూ టోటలీ మిస్అండర్స్టూడ్ మీ. అండ్ నేనేదో మీకు బ్రాకెట్ వేస్తాను అనుకుని మీరు ఆమె సీరియస్ అయ్యారు. కానీ జరిగిన విషయం నేను మీకు మిస్ 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 ప్లీజ్ లీవ్ మీ అలోన్. నేను సారీ అంటున్నా. ఆ సీరియస్ టోన్ ఏంటండి? నాకు నిజంగా ఏ ఇంటెన్షన్ లేదండి. ప్రామిస్, ఐ మీన్ ఇట్. అన్నారు మిస్, అప్పుడే పెళ్లి నాటి ప్రమాణాలు చేసేసుకుంటున్నాను అన్నారు. మిస్ శాంతి, ప్లీజ్ లీవ్. శాంతి, ఏమిటమ్మా ఎవరితను? అది కాదు బాబాయ్, ఇతను. బాబాయ్ గారా? నమస్కారం అండి. వీళ్ళెవరు? మనవాళ్లే గాని విషయం ఏంటి చెప్పు. నేనేదో జోక్ గా అన్నమాట తను సీరియస్ గా తీసుకుని నేను తనకి బ్రాకెట్ వేస్తాను అనుకుంటుంది. బ్రాకెట్? బ్రాకెట్ బ్రాకెట్ అదేనండి, మగాళ్ళు ఆడోళ్ళకి. అర్థమైందిలేవా? అదేదో లైట్ కొట్టడం బీట్ కొట్టడం అంటారు. బీట్ బీట్ బీట్. ఇప్పుడు ఇంతకీ ఏమంటావు? ఏం లేదు బాబాయ్ గారు, నేను సారీ చెప్తున్నా, క్షమించానని నవ్వుతూ ఒక్క మాట అంటలేదండి. అది ఏమ్మా ఇందులో తప్పే ఉంది చెప్పు. ఒకసారి క్షమించాను అనేసి. ఓకే మహానుభావా, క్షమించాను. చూసారా ఎంత సీరియస్ చెప్తున్నా? ఇప్పుడు నవ్వింది కదా, నువ్వు సాటిస్ఫైడా? వెరీ మచ్. ఇంకేంటి? థ్యాంక్స్. ఏం లేదండి, ఆ పిల్లలిద్దరు ఏదో పార్టీలో కలుసుకున్నారంటే ఏమండి, ఇది రాసి పెట్టుంటే ఎవరు ఏమి తప్పించలేమండి. కానీ మీ ఒంటి మీద గ్రీన్ కలర్ అద్దరిపోతాయి. ఏమండి, ఈ గ్రీన్ కలర్ చీర బాగుందండి. పేక చుట్టుకుని ఊరేసుకో. వస్తున్నాను. హలో. మీరా? థ్యాంక్స్ గుర్తుపట్టినందుకు. ఎందుకు వచ్చారు? తప్పుంటారా ప్లీజ్? అంకుల్, అంకుల్. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి, నేను అంకుల్ మాట్లాడుకోవాలి, మీరు కాసేపు అవుతారా? అంకుల్. బాబా ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఈయన చెప్ప పెట్టకుండా? ఇప్పుడు మీకేం కావాలి? కాఫీ టిఫిన్ ఏం వద్దండి. కాఫీ టీ. లుక్ మిస్టర్ రాజ్ కుమార్, ముద్దుగా రాజ్ అని పిలిస్తే చాలు. ఏంటిది? వాట్ ఇస్ దిస్? సొంతలాగా లోపలికి వచ్చేసారు. ఐ డోంట్ లైక్ ఇట్. వద్దు, ఈ టెన్షన్ వద్దండి. ఇదే మన కొంపలు ముంచింది. నేను అప్పుడేదో సరదాగా గ్రీన్ చుడిదార్ బాగుంది కదా అన్నాను, దాంతో మీ కోపం వచ్చేస్తే నన్ను నానా. చూసారా, మళ్ళీ గ్రీన్ చుడిదారే వేసారు. వద్దు ప్లీజ్ రండి, ఇలా కూర్చోండి. ఓకే ఓకే. మీకేమాత్రం డిసప్పాయింటింగ్ లేదా? ఎందుకు? అదే మీ మ్యారేజ్ బ్రేక్ అయిపోయింది కదా. అలాంటి ఫూల్ తో మ్యారేజ్ బ్రేక్ అయినందుకు నాకు చాలా హ్యాపీ. నాకు చాలా హ్యాపీగా ఉందండి. దేనికి? బాబాయ్తో మాట్లాడదాం అనుకున్నాను, మీరు అడిగారు కాబట్టి మ్యాన్ టు మ్యాన్. ఐఎమ్ సారీ, మ్యాన్ టు ఉమెన్. ఓకే. నాకు అమ్మా నాన్న ఎవరు లేరండి. అంటే అమ్మా నాన్న లేకుండా పుట్టిన క్లోనింగ్ బేబీనో టెస్ట్ ట్యూబ్ బేబీనో కాదనుకోండి. నేను పుట్టగానే వాళ్ళు. ఇక నా అలవాట్లకు వస్తే టెన్షన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక సిగరెట్, మరీ టెన్షన్లో ఉంటే 1-2 స్మాల్స్ జప్ అంతే. అది కూడా మీరు వద్దంటే మానేస్తాను. నేనెందుకు చెప్పాలి? మ్యారేజ్ అయ్యాక మీరు చెప్తే వినాలి కదా. మ్యారేజ్? అదే ఆ టెన్షన్ వద్దు.
ఎస్ సార్ నో ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు టైం తీసుకుని బాగా ఆలోచించి రేపు ఎస్ అని చెప్పండి నాకే అభ్యంతరం అమ్మా, లేదు. శాంతి. ఓకే? అదిగో మీ బాబాయ్ గారు వచ్చేసారు బ్రాకెట్ ఆ బ్రాకెటే ఇక్కడ ఓపెన్ చేశాను క్లోజ్ చేస్తారు ఓపెన్ చేస్తారు అంతా మీ చేతిలో ఉంది వస్తాను శాంతి. ఏంటమ్మా అంత సిగ్గుపడితే వెళ్తున్నాడు? అదేం కాదులే బాబాయ్, తన వల్ల నా పెళ్లి చెడిపోయిందని పెద్ద మహానుభావులాగా తను చేసుకుంటానని ఆఫర్ ఇవ్వడానికి వచ్చాడు. అంతా రౌడీ వేషాలు. లేదులే అమ్మా, ఆ కుర్రాన్ని చూస్తుంటే మరీ అంత రౌడీలా అనిపించట్లా. నీకు తెలియదులే బాబాయ్. లే అట్ట అనుకోక. ఆ కుర్రాడి గురించి నేను ఎంక్వైరీ చేస్తాను. నాకు ఆటో ఏయ్ ఆటో. గ్రీన్ చుడిదార్. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? గ్రీన్ కలర్ బాగుంది అనగానే నువ్వు చాలా గ్రేట్ అనుకుంటున్నా. ఆగో ఏయ్ స్టాప్ ఇట్. ఐఎమ్ కమింగ్. యూ మీ టాకింగ్. గ్రీన్ గ్రేట్ ఐ లవ్ యూ అంటే పోజ్ కొడతావు నువ్వు. టైం తీసుకుని ఎస్ ఆర్ నో రేపు చెప్పంటే నువ్వు ఏం చేసావు? వాట్ డిడ్ యూ డూ? యూ డు నథింగ్. నీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నా. ఈసారి బాగా ఆలోచించి ఐ లవ్ యూ అని చెప్పాలి. శభాష్ గుడ్. ఎంత ముద్దొస్తున్నావో. దాన్ని పెట్టుకో. చూసాడా? నువ్వు అక్కడ ఉండాలి కదా, రోడ్డు మీదకి ఎప్పుడు వచ్చావు? తప్పు. ఆడది లోపలికి వెళ్ళి తలుపేసుకోవాలి. వెళ్ళు. నన్ను కూడా బొమ్మ అనుకుంటున్నాడా? వెళ్ళవా? ఓ నన్ను హెల్ప్ చేయమంటావా? శబాస్ చేస్తాను. అది ముందుకి అది కరెక్ట్. స్లో దించు. స్టడీ. అది గుడ్. అలాగుండాలి. అయ్యో పవిత్రని భారతదేశంలో ఆడది బొమ్మైనా సరే ఇలా నిండుగా బయట కప్పుకుంటేనే గౌరవం. అది శభాష్. ఎంత ముద్దు వస్తుందో నా అచ్చు బుచ్చి ముంజుకాయ. అబ్బా అబ్బా ఏంటమ్మా చేతులు ఇలా బిగించేశావు? దండం పెట్టుకోవద్దు. ఈ చెయ్యి ఇలా పెట్టి ఈ చెయ్యి ఇలా పెట్టి దగ్గరకు ఉంచి సుస్వాగతం అనాలి. స్వాగతం. ఉంటానే. గుడ్ నైట్. నువ్వు మెట్లు చూసి దిగునన్నా. అలాగే. ఏయ్ నో స్టడీ. శబాస్. రాజ్ నీకేంట్రా? నువ్వు బ్రాకెట్ వేస్తే ఈ గ్రీన్ ఏంటి ఎనీ గ్రీన్ నీ ముందు జామ్ చేటాక్. వెరీ స్మార్ట్ బాయ్. నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో. అమ్మా శాంతి, ఆ కుర్రాడు గురించి ఎంక్వైరీ చేశానమ్మా. కుర్రాడు బుద్ధిమంతుడు, ప్రయోజకుడు, అన్నిటికంటే ఆర్థికంగాను ఆరోగ్యంగాను చాలా పర్ఫెక్ట్. అది ఇంకేం ఆలోచించక్కర్లా. రాత్రి అది తాగడం ఎందుకు, తెల్లారి ఇది తాగడం ఎందుకు? బుద్ధి బుద్ధి లేదు, బుద్ధి లేదు, బుద్ధి. అబ్బా ప్రసాద్ గారే రే తలుపు తీసే ఉందిరా. పేకల దాకా తాగటం, తెల్లారి హ్యాంగ్ అవరు, టాబ్లెట్ కోసం రావడం, ఇదో రొటీన్ అయిపోయింది. రా సారీ మీరు మీరు
రండి 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 ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. మీరు కూర్చోండి. చెప్పండి. ఏం చెప్పాలి? అదే నేను ఇచ్చిన ఆఫర్కి ఎస్ అని. పర్స్ ఇవ్వడానికి వచ్చాను. మీ పర్సు నాకెందుకు, మీ దగ్గరే ఉంచుకోండి. ఇది మీ పర్స్. నా పర్సు మీ దగ్గరికి ఎలా వచ్చింది? నిన్న మీ పాకెట్లోంచి కర్చీఫ్ తీసి అద్దంలో మీ అందం చూసుకుంటున్నప్పుడు కింద పడింది. నేను ఎప్పుడు అద్దంలో అందం చూసుకొని. అదే నన్ను షోరూంలో బొమ్మని పట్టుకుని ఎత్తి షాప్ దగ్గర పెట్టి అచ్చి బుచ్చి ముంజికాయ అని నన్ను నానా మాటలు అన్నారుగా. నాకైతే అసలు ఏం గుర్తు రావట్లేదు. నేను అలా అన్నే. ఎందుకు గుర్తుంటుంది? 5-6 వేస్తే అలాగే ఉంటుంది. 5-6 అంటే ఫస్ట్ ఇది టేస్ట్ చేయమన్నారండి. అది చేసి బాగుందంటే అప్పుడు 4 వేసారు, తాగాను. ఆ తర్వాత వద్దంటుంటే ఇంకోటి కొసరు వేశారు. నేను కొసరు ఎప్పుడు లెక్క పెట్టను కదండి, అందుకే నేను టోటల్గా తాగింది 4. అంత తాగటం అవసరమా? తాగారే అనుకోండి, ఏ ట్యాక్సీలోనే వెళ్ళక కార్ డ్రైవ్ చేయడం మంచిదా? డ్రైవ్ చేశారే అనుకోండి, రోడ్డు పక్క ఆపి అర్ధరాత్రి పూట రోడ్డు మీద రెచ్చిపోయి పర్ఫార్మెన్స్ ఇవ్వడం మంచిదా? ఇంకెప్పుడు పానకాల రాయిల్లా పీకల దాకా తాగి ఇలా బిహేవ్ చేయరుగా. గుడ్. ఇంత క్లాస్ ఇప్పుడు పీకిందబ్బా. ఇలా జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నానంటే, నన్ను పెళ్లి చేసుకోబోయే మనిషి కాస్త పద్ధతిగా ఉండాలని. యు మీన్? ఎస్, ఐ మీన్ ఇట్. Yes! Oh. Yes. ఎనిమిది అయిపోయింది, ఇది ఇంకా లేవలేదు. అక్షయ, అక్షయ లే, స్కూల్ టైం అవుతుంది. లెమ్మంటే కదలవేంటే? నిద్ర దయ్యం పోనిందా నీకు? అబ్బబ్బబ్బబ్బబ్బా. నిన్ను లేపడం చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది రోజు. లేస్తావా? 2 తగిలించరా? లే, లేవే, లే అక్షయ. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు, గారాబు ఎక్కువ. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు, నీకు గారాబం ఎక్కువైపోయింది. లేకపోతే పిల్లలు లేపే విధానం ఎలాగా? లేపండి చూద్దాం. చూడు బుజ్జి, నేనన్నా ఆ బొంగారు తల్లివి కదూ, లేగాలి, లేచిపోతావు. కమాన్ 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 కమాన్. అఖి, నీకు దండం పెడతాను, నా పరువు తీయరా. లేవరా ప్లీజ్. నాన్న లేరా. నాన్న నీకు మిక్కీ మౌస్ కొనిస్తా, లేగాలి. డైనోసార్ ఐస్ క్రీమ్. కమాన్ కమాన్ కమాన్, గెట్ అప్ గెట్ అప్ గెట్ అప్. Good morning, dear. Aki, Daddy, both are friends. మీ ఇద్దరిని బాగు చేయడం నా వల్ల కాదు. నిన్ను బాగు చేయడం మా వల్ల కాదు.